ఒక మినీ రైస్ మిల్ స్టార్ట్ చేయడం గూడా పండగలాగా, ఒక పెళ్లిలాగా చేసుకున్నారనమాట. నాకైతే మామూలుగా అనిపించలేదు. హాయ్! హలో ఫ్రెండ్స్. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఎన్‌జీ మిల్‌టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నాగాలంక అనే గ్రామానికెళ్తున్నాం. ఈ నాగాలంక కృష్ణా జిల్లాలో అయితే ఉంది. సో, మనం ఆల్‌మోస్ట్ కస్టమర్ ఊరు దగ్గరలో అయితే ఉన్నాం. మేము కస్టమర్ ఊరు దగ్గరికైతే వచ్చేసాం. ఈ నాగాలంకెళ్ళాలంటే ఈ పక్కనున్న ఊరు నుంచి ఆ పక్కకెళ్ళడానికి మధ్యలో గోదావరి అయితే ఉంటది. ఈ గోదావరి దాటైతే వెళ్ళాలి. సో, మనం ఎలా ఎళ్ళాలంటే పడవలు, పంటలయితే ఉంటాయనమాట. సో, మేము కస్టమర్‌కి కాల్ చేస్తే వచ్చేయమని చెప్పి, "పంటయితే వస్తదా పక్కకి, మీరు ఆ పంట ఎక్కొచ్చేసేయండి" అన్నారు. సో, మేము ఆ పంట కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కానీ కస్టమర్ మళ్ళీ కాల్ చేసి, "పంట రావడానికి కొంచెం లేట్ అయ్యేటట్టుంది. నేను మీకు పడవ పంపిస్తాను. ఆ పడవ ఎక్కైతే వచ్చేయండి" అని చెప్పేసి చెప్పారు. సో, మేము ఈ పక్కన వెయిట్ చేస్తున్నాం. పక్కన పంట కూడా స్టార్ట్ అయింది. సో, పంటొచ్చే వరకైతే మనం ఈ పక్కన వెయిట్ చేద్దాం. ఈలోపు పంటి, పడవ 2 కూడా వచ్చేసిందనమాట. మాకు పంపించిన పడవ ఇదే. మా మావయ్య అయితే ఎక్కుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చూడండి, పంటయితే చాలా పెద్దగా ఉంది. దాంట్లోనే బండ్లెక్కేస్తున్నారు. ఆటోలు, ట్రాక్టర్లు మామూలుగా లేదసల. చూడండి, ఈ పక్క నుంచి ఆ పక్కెళ్తున్నాం అని చెప్పేసి మా మామయ్య అయితే చెప్తున్నారు. హ్మ్. సో, మనం పడవైతే ఎక్కేసామనమాట. పంట కూడా చూసారు, చాలా పెద్దగుంది. అదేదో బస్ టికెట్లు ఇస్తున్నట్టు దాంట్లో టికెట్లు కూడా ఇస్తున్నారనమాట. పర్సన్‌కి ఇంత ఛార్జ్ అమౌంట్ ఉంటదంట, పర్సన్‌కి వెహికల్స్ కూడా. మా పడవైతే స్టార్ట్ అయిపోయింది. నాకైతే చాలా అనిపిచ్చింది. ఆల్‌మోస్ట్ 2-3 కిలోమీటర్లయితే ఈ గోదావరి మధ్యలో జర్నీ అయితే చేసాం పడవ మీద. నాకైతే చాలా అనిపిచ్చింది. చాలా సరదాగా కూడా ఈ టైం అంతా మేము ఎంజాయ్ చేసాం. ఈ జర్నీ కొంచెం టైం కూడా అనిపిచ్చింది. మనం ఆల్‌మోస్ట్ కస్టమర్ ఊరు దగ్గరలో అయితే ఉన్నామనమాట. మన కస్టమర్ ఊరు నాగాలంక అయితే వచ్చేసాం. గోదావరి ఆ పక్క నుంచి ఈ పక్కకి. ఇదే అనమాట కస్టమర్ యొక్క ప్లేసు, మిషన్ బిగించే ప్లేసు. చూడండి, లోపలైతే మిషన్ అంతా ఈ పార్ట్స్ కింద ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇన్‌స్టాలేషన్ చేసి కస్టమర్ డెమో చూపించాలి. మనం లోపల ఇన్‌స్టాలేషన్ చేసే లోపల బయటైతే మామూలు హడావుడి లేదనమాట. నేను ఒక పండగలాగా, పెళ్లిలాగా ఎందుకు చేసుకున్నానన్నారంటే, బయట పందిర్లేసి, టెంట్లేసి ఒక 100 మంది దాకా భోజనాలు కూడా ఈ మిషన్ స్టార్ట్ చేసిన సందర్భంగా పెట్టుకుంటున్నారనమాట. సో, ఇంత హడావుడి ఎందుకంటే, ఈ పూజల కార్యక్రమంలో వీళ్ళు చెప్పాను కదా! ఈ గోదావరి దాటే ప్రతీదీ చేసుకోవాలని చెప్పి. ఈళ్ళు పండించిన ధాన్యాన్ని ఈ పక్క నుంచి ఆ పక్కకి అనేది తీసుకొనెళ్ళి బియ్యంగా అయితే ఆడించుకోవాలి. ఇలా గ్రామ ప్రజలు ఈ ఒక్క పక్కన 7 గ్రామాల దాకా ఉన్నాయి. ఆ 7 గ్రామాలకు కూడా రైస్ మిల్ లేదు. ఈ గోదావరి దాటైతే ఎళ్ళాలి. కానీ కస్టమర్ మీ యూట్యూబ్ ఛానెల్‌లో మన మినీ రైస్ మిల్ చూసి ఇది ఉంటే బావుంటదని చెప్పేసి ఈ రైస్ మిల్ అయితే పెట్టుకున్నారు. ఆ గ్రామ ప్రజలు కూడా చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ చూడడానికి కూడా వచ్చారు. రైస్ మిల్ అంటే ఏంటని చెప్పేసి. సో, ఇక నుంచి ఏంటంటే వాళ్ళు ఈ పక్క నుంచి ఆ పక్కకెళ్ళాల్సిన అవసరం లేదు. ఈయనే ఒక రైస్ మిల్ ఓనర్ కింద మినీ రైస్ మిల్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ఈ మిషన్ యొక్క పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ ఫోన్ చేయండి, మీకు అన్ని వివరాలు తెస్తాం. ఈ విధంగా మీ గ్రామంలో రైస్ మిల్‌లకి ఇబ్బంది పడుతున్నా, లేదా మీరేదైనా తక్కువ పెట్టుబడి వ్యాపారం చేయాలనుకుని ఈ మిషన్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి ఫీడ్‌బ్యాక్ అయితే చెప్పారు. నేను ఆ ఫీడ్‌బ్యాక్ అంతా కూడా లాంగ్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానెల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.